శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను శ్రీపాదుల వారి దివ్య చరిత్రని మననం చేసుకొనుచు మనస్సులోనే శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు వెళ్ళుచున్నాను. శ్రీపాదుల వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే ఉన్నాననే ఆనందం నా హృదయంలో పరవశమైంది. నేను నడుచుచున్న మార్గం నందు చెరుకు తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంత తడవు ఇక్కడ విశ్రమించి చెరుకు రసం తాగిపోవచ్చు, ఇలా రండి అని వినయంగా ఆహ్వానించాను. నేను ఆ రైతు ఇచ్చిన చెరుకు రసాన్ని త్రాగాను. అది ఎంతో మధురంగా ఉండేది. నేను శ్రీపాదుల వారి దర్శనం కొరకు పోవుచున్న వైనాన్ని తెలుసుకుని అతడెంతగానో ఆనందించాను. ఆ రైతు ఇలా చెప్పనారంభించాను. అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహనామధేయం మల్లాదివారు. మా స్వగ్రామం కూడా మాల్యాద్రిపురం. అది కాలాంతరమున మల్లాది అని పేరుగా మారింది. బాపనార్యుల వారి స్వగ్రామం కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామం కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారం. బాపనార్యుల వారి కుటుంబానికి మాకును ఎంతో సన్నిహిత సంబంధాలు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురాన్ని విడిచిపెట్టి పిఠాపురానికి వచ్చాము. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటంగా మారింది. అప్పుల బాధకు తట్టుకోలేక చరస్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టుబట్టలతో పీఠికాపురాన్ని చేరాము. మమ్ము శ్రీ బాపనార్యుల వారు ఎంతో ఆదరించి అన్నపానాలొసగారు. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకొనవలనని మా సంకల్పం. మేము దండుగ మారి తిండి తినుట శ్రేయస్కరం కాదు. మీరు మాకు అన్నోదకాలనిచ్చి ప్రాణాలను నిలిపారు. పువ్వులమ్మిన చోట కట్టెలను అమ్ముట బాధాకరమైన విషయం. అందువల్ల మా స్వగ్రామాన్ని విడిచి పీఠికాపురానికి వచ్చాం. మీరు మా యందు దయచూపి మీ పొలాన్ని కౌలుకిచ్చిన ఎడల ఎంతో కృతజ్ఞులం. మమ్ము కటాక్షింపవలసింది అని బాపనార్యులను ప్రార్థించాం. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారున్నారు. దానికి శ్రీపాదుల వారు, బాపనార్యుల ఇంట లభించడి అన్నం ప్రసాదంతో సమానమైంది. దైవకృప లేని వారికి ఆ ప్రసాదం లభింపదు. మహాతపశ్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయం. పురాకృత పుణ్య విశేషాన అట్టి అదృష్టం మీకు కలిగింది అని పలికారు. శ్రీ బాపనార్యులు, మా భూములను ఇదివరకే పంట కాపుల కోసంగా వారు సేద్యం చేసుకునుచున్నారు. సహేతుకమైన కారణం లేనిదే వారిని తొలగించుట ధర్మ విరుద్ధం. మరికొన్ని దినములు ఓర్మి వహించి ఉండండి, ఏదో ఒక మార్గాంతరం దొరకకపోదు అని బాపనార్యుల వారన్నారు. ఆ తదుపరి శ్రీపాదుల వారు, ఇదిగో ఇది గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగా కట్టుకుని పశ్చిమంగా పోవలసింది. నీ అభీష్టం సిద్ధించిన తదుపరి ఈ మినుముల్ని పారవేయండి. రాతి కిందున్న కప్పకు కూడా ఆహారం సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకాలను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయంగా పోవలసింది అన్నారు. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగును ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణం సాగించాం. శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణంలో అన్నోదకాలకి లోటు కలుగలేదు. అయాచితంగా భోజనం లభించేది. ఇది కడుంగుడు విచిత్రం. ఆంధ్రదేశాన్ని దాటి కర్ణాటక దేశం చేరుకున్నాం. మార్గమధ్యంలో ఒకానొక కుటీరాన్ని చూశాం. అందు వృద్ధ దంపతులు మాత్రం ఉన్నారు. వారు కూడా కమ్మ కులస్తులే. వారికి ఒక్కగానొక్క కుమారుడుండెను. అతడు పాము కాటుచే మరణించెను. కొలది దినాలకి అతని భార్య కృష్ణా నదిలో స్నానం చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడా లేదు. ఆ విధంగా ఆ దంపతులకు వృద్ధాప్యంలో తమను చూసివారు లేకున్నారు. దాయాదులు ఆ దంపతుల ఆస్తిని చేజిక్కించుకోవాలనే తలంపుతో ఉన్నారు. దాయాదులు తమ మధుర వచనాలతో ఆ దంపతులను సంతుష్టులు చేస్తూ ఉన్నారు. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఇవ్వాలని మీమాంసలో ఆ దంపతులున్నారు. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యం లభించింది. మేము అక్కడి నుండి ఎప్పుడు ప్రయాణమైపోదలంచినను ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉండేది. ఒక పర్యాయం బలవంతంగా ఒకానొక ముహూర్తాన ప్రయాణం కాదలచాం. అకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనాలు అయినవి.
కోలుకున్న తదుపరి ప్రయాణం అవదలచినప్పుడు ఆ వృద్ధ దంపతులు మమ్ము వారించేవారు. వారికి మా యందు వాత్సల్యభావం మెండాయను. ఇది దాయాదులకు కంటకింపుగా ఉండింది. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్ట వేసుకున్నామని వారు అనుకొనసాగారు. కొంగును కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగింది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశ్యకత తీరిపోయినదనుకుని వాటిని పారవైచాం. చావో రేవో ఇచ్చటనే తేల్చుకోవాలని తలంచాం. దాయాదులకు వృద్ధ దంపతుల ఆస్తిపాస్తులు కావాలి గాని వారు అక్కర్లేదు. మేము కూడా వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మా కొసంగి దత్తత చేసుకోవాలనే నిశ్చయానికి వృద్ధ దంపతులు వచ్చారు. ఈ విషయం దాయాదులు గమనిస్తూ ఉన్నారు. ఇది వారికి ఎంతో బాధాకరంగా ఉండిన. అందువలన వారిలో వారు రాజీకి వచ్చారు. ఆస్తిని సమానుభాగాలుగా పంచుకొని మమ్మల్ని ఆ ఇంటి నుండి ఏ విధంగానైనా తరిమివేయాలని తలంచారు. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్యుడొకడున్నాడు. వారు అతనితో లాలూచీపడి అతనిని ఆ వృద్ధ దంపతులింటికి తీసుకుని వచ్చారు. ఆ జ్యోతిష్యుడిలా చెప్పాను, మీ ఇంట ఉన్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ ఇంట ఉన్నా ఆ ఇంట సిరి ఉండజాలదు. అంతేగాక సమస్త దరిద్రాలు చుట్టుకును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి పంపించివేయు. దానికి వృద్ధ దంపతులు, మీరు జాతకంలో సూచించినట్లు దరిద్రయోగమే ఉన్న ఎడల వాటికి పరిహారం కూడా శాస్త్రంలో చెప్పబడే ఉండును. ఎంత ధనం ఖర్చు అయినను పర్వాలేదు. వారికి ఉన్న అమంగళాలన్నీ పరిహరింపబడి సమస్త సన్మంగళాలు కలుగునట్లు పూజాధికాలను నిర్వహించవలసిందిగా మా మనవి. దేవతల అధీనంలో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరూ మంత్రాధీనులై ఉన్నారు. అటువంటి మంత్రాలు బ్రాహ్మణాధీనమై ఉన్నవి. అందుచేత సద్బ్రాహ్మణులైన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసింది అని ఆ జ్యోతిష్యుని కోరారు. జ్యోతిష్కునకు పూజాధికాలకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారి లేకుండను. నాయన శంకరభట్టు, ఆహారానికి వర్షం కావాలి. వర్షమును కురిపించేది యజ్ఞం. యజ్ఞమనున్నది కర్మ నుంచి వచ్చింది. సమస్త కర్మలకును వేదమే మూలమై ఉన్నది. వేదమే యాగాల చేత మనుష్యులు దేవతలను ఆరాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సులనియ్యవలెను. ఈ విధంగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వం కలదు. దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞమనే యజ్ఞాలు 5 రకాలు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రాలుగా ఉండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయంతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళాలు సిద్ధించుటకు యజ్ఞాలు సలుపబడిన. వాస్తవానికి మాకు జాతకంలో ఏ విధమైన దోషాలు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యం కలిగింది. ఇంద్రాది దేవతలు పరోక్ష దేవతలు, ఋత్విక్కులు ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమం చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యం వలన ఏ దేవతలకు ఎంత కావలేనో అంత వృద్ధి పొందును. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుల చేత భూమి ధరించబడుచున్నది. వ్యవసాయానికి వృషభం అత్యంత ఆవశ్యకం. గోమాత నెయ్యి, పాలు, పెరుగు మున్నగు భోగ్యద్రవ్యాలను ప్రసాదించుచు మనుష్యుల ఇహలోక స్థితికి, యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదం చేస్తున్నది. ఇంద్రాది సర్వదేవతల వేదమంత్రముల చేత సమర్పింపబడిన హవిస్సులను స్వీకరిస్తారు. సమస్త ధర్మములకు వేదం మూలం కావున వేదముల చేత కూడా భూమి ధరించబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనముల ద్వారా జనుల చేత సత్కర్మలను ఆచరింపజేయుదురు. కావున బ్రాహ్మణుల చేత కూడా భూమి ధరించబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమ చేత ధర్మము అస్తవ్యస్తం కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్ పరిపాలనం చేత సత్య సంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనన్నందని మాధుర్యాన్ని 10 మందికి పంచుచున్నారు. దానశీలులు తమ భూలోక ధనము చేతను పరలోక ధనమైన పుణ్యధనం చేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీ బాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనం మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసుకుని యజ్ఞపురుషుడైన శ్రీపాదుల వారే పరోక్షంగా యజ్ఞ తతంగాన్ని పూర్తి చేసి మమ్ములను యజ్ఞం నిరాటంకంగా కొనసాగించబడింది.
వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించారు. దాయాదులకు ఈ ఘటనాక్రమం అంతయు అయిష్టంగా ఉండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు 4 వైపులా సరిహద్దులందు తాడి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కళ్ళు గీసుకుని నిమిత్తం గౌడ కులస్తులకు ఇయ్యబడెను. మా దాయాదులు వక్రమార్గమున మిరప పండ్లను కోసుకుని తీసుకుని పోవుటకు యత్నించుచున్నారు. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడుచుండెను. అవి అన్నీయును బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్లబండిపై తోలుకుని పోవుటకు సిద్ధంగా ఉండి, నేను ఆ సమయమున చేనులోనికి పోయి తిని అచ్చటి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది తిని. నేను ఒంటరివాడను, వారు 10 మంది ఉన్నారు. ఆశ్చర్యంగా ఒకానొక తాటి చెట్టు నుండి కళ్ళు తాగుచున్న భల్లూకాన్ని గాంచి తిని. ఆ భల్లూకం చెట్టు నుండి క్రింద పడినది. భల్లూకమనిన అందరికీ భయమే. వాడి అయిన తన గోళ్లతో అది మనుష్యుల కండలను సహితం ఊడబెరుకును. దాని గోళ్లు గుచ్చుకునినచో శరీరం నందలి రక్తం కూడా విషపూరితమగును. ఆ భల్లూకం తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చింది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనై శ్రీపాదుల వారి నామాన్ని ఉచ్చరించసాగితి. ఆ భయంకర భల్లూకము అత్యంత సాధుస్వరూపాన్ని పొంది నేను శ్రీపాదుల వారి నామాన్ని ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళం వేయుచు ప్రసన్నంగా ఉండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరితి. నా బండికి ముందు భాగమున భల్లూకం నడుస్తూ ఉండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చుట్టుపక్కల ఉండు వారందరికీ ఇది మిక్కిలి ఆశ్చర్యం కలిగించింది. ఆ రాత్రి అంతయును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామమునే ఉచ్చరిస్తూ ఉన్నాము. భల్లూకం కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళం వేస్తూ ఉండెను. శ్రీపాదుల వారి ప్రసాదము భల్లూకం కూడా ఆనందంగా స్వీకరించింది. ఆ రోజు నుండి భల్లూకం మా ఇంటిలో ఒకని వలె సంచరిస్తూ ఉండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబం నందు వైరభావం కలిగిన వారులకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లూకం మా చేలనన్నింటినీ కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయం లేకపోయింది. మా ఇంట ప్రతినిత్యము దత్తప్రభువుల వారి లీలా విశేషాలకి సంబంధించిన చర్చలు, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణ నిరాటంకంగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయాల్ని విశదపరచుచుండగా ఆ భల్లూకం చెరుకు తోటలోనికి వచ్చింది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నా యందు చాలా స్నేహభావాన్ని ప్రదర్శించింది. నేను శ్రీపాదుల వారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందంతో గంతులు వేయసాగింది. మా చుట్టుపక్కల గ్రామాలకు ఒక తాంత్రికుడు వచ్చి ఉన్నాడు. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించాడు. తన ప్రభావంలోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషంగా ధనాన్ని సంగ్రహిస్తూ ఉండేవాడు. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించారు. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చి ఉన్నాడు. మా ఇంట ఉన్న భల్లూకంపై తను తంత్రప్రయోగం చేశాడు. భల్లూకం నందలి సమస్త శక్తులు అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానందపడ్డారు. స్తబ్దంగా భల్లూకం పడుకుని ఉండెను. తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా భల్లూకం యొక్క చైతన్యంతో తాదాత్మ్యతను పొంది మరి ఒక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకున్నాడు. పూర్వయుగములలో వాలికి ఇటువంటి యోగ ప్రక్రియ తెలియదు. తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిలోని శక్తిలో సగభాగాన్ని తాను ఆకర్షించుకొనగలిగి ఉండెను. అందువలన శ్రీరామచంద్రుడు వాలిని 7 తాళవృక్షాల వెనక నుండి బాణమును సంధించి హతమార్చెను. శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు. కార్యకారణ సంబంధాలు వెతకబూనుట ప్రయాసతో కూడిన విషయం. కారణం లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మాన్ననుసరించి విపరీతంగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మాన్ననుసరించి గోవర్ధనగిరినుద్ధరించి తన గోపాల ధర్మాన్ని నెరవేర్చెను. అటులనే శ్రీపాదుల వారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చారు. భల్లూకం తాంత్రిక బాధకు గురి అయ్యను. అయితే భల్లూకం నందలి ఏదో ఒక పుణ్యాంశం దానిని శ్రీపాదుల వారి భక్తునిగా మార్చింది. అది మౌనంగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనలు శ్రీపాదుల వారు తప్పక విందు. వారి వారి కర్మానుసారంగా ఫలితాలనిచ్చు సందర్భమున తమ అనుగ్రహంతో పాపకర్మ ఫలముల తీవ్రతను క్షీణింపజేయుదు. శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగాలు, శ్రీపాద శ్రీవల్లభనామ పారాయణ
యథావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనస్సులో అనేక సందేహాలుండెను. కొంతమంది అన్యమనస్కంగా ఉన్నారు. మరికొంతమంది శ్రద్ధాళువులు మాత్రం శ్రీపాదుల వారి యందు అచంచల భక్తి కలిగి ఉన్నారు. నామపారాయణ జరుగునప్పుడు ఒక వింత జరిగింది. స్తబ్దంగా జీవోత్సవం వలె పడి ఉన్న భల్లూకంలో చైతన్యం రాసాగిన. తన పూర్వశక్తులనన్నింటినీ అది పొందసాగిన. భక్తుల నామపారాయణం చేయునప్పుడు అది ఆనందంతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగ ప్రక్రియలకన్నింటికీ అతీతము. భల్లూకన్నందలి భల్లూక ఆత్మచైతన్యం తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యం మానవత్వం నుండి భల్లూకత్వంలోనికి మార్పు చెందుచుండెను. భల్లూకంలోని భల్లూకత్వం మార్పు చెందుటచే తాంత్రికుడు భల్లూకం వలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే తాళ్లతో బంధించి అడవిలో దించివేశారు. భల్లూకము మానవ భాషలో మాట్లాడనారంభించింది. అయ్యలారా, నేను గత జన్మలో వడ్డీ వ్యాపారస్తుడను. ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగులు బాధించాను. తత్ఫలితంగా ఈ భల్లూక జన్మను పొందాను. పూర్వపుణ్య వశమున శ్రీపాదుల వారి అనుగ్రహం లభించింది. శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనించండి. వారి అనుగ్రహం వల్ల నాకు ఉత్తమ జన్మం ప్రాప్తింపబోవచ్చున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మలు చేసి ఉన్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచాడు. దానికి శ్రీపాదుల వారు వారిని శిక్షించారు. రక్షణయు శిక్షణయు రెండునూ వారి యందుండును. నిశ్చల భక్తితో వారిని ఆరాధించు వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లు పాలు చేయు వారిని వారు శిక్షింతురు. శిక్షణ అనుభవించిన తరువాత క్రమంగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణం చేయుడు. నేను సద్గతిని పొందబోచున్నాను అని ఆ భల్లూకం పలికెను. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామాన్ని పారాయణం చేస్తూ ఉన్నారు. భల్లూకం మౌనంగా తన్మయావస్థలో ఉండెను. నామస్మరణ జరుగు సందర్భమున ఎక్కడి నుండో 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునప్పుడు అవి కూడా తన్మయంగా ఉండెను. భల్లూకం ప్రశాంతంగా ప్రాణాలను విడిచింది. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు భల్లూకానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినవి. ఆ పాములు ఎచ్చటి నుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థం కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారాలు గావించాం. అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతయును మా ఇంటే ఉండినవి. మాకు సర్వకాల సర్వ అవస్థలందును శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై ఉండెను. ఆ పవిత్ర నామమునే నిత్యము స్మరణ చేస్తూ ఉన్నాం. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు తాగుచుండెను. బహిష్టు అయిన వారు గాని, మైలదోషం సోకిన వారు గాని గుంపులో ఉండిన అవి బుసకొట్టుచూ ఉండేవి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయంగా ఉండేది. దత్తభక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చేవారు. దత్తనామం గాని, శ్రీపాదుల వారి నామం గాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావంతో ఉండేవి. వృద్ధ దంపతులు ఇంటి భాగంలోని కొంత స్థలాన్ని దాయాదులు అన్యాయంగా ఆక్రమించారు. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామ పెద్దలు నిర్ధారించారు. తీర్పు వెలువడేంత వరకు ఆ స్థలం నందు మా దాయాదులే కూరనార్లు పండించుకున్నటకు అనుమతి ఇయ్యబడింది. మా దాయాదులు గ్రామ పెద్దలను ధనప్రలోభంచే వశపరుచుకుని ఉన్నారు. ఆ కారణమున ఎంత కాలమైనను తీర్పు వెలువడటలేదు. ఏదో ఒక కుంటిసాకుతో తీర్పు వాయిదా పడుచూ ఉండేది. ఆ పుట్టయందు పాములు ఏమీయునూ లేకపోవడచే నిర్భయంగా పాలుపోయిబడుచుండెను. పుట్టలో పాలుపోయేవారు నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కార భాగ్యం నిమ్ము, మా అభిష్టాలు తీర్చుము అని ప్రార్థించేవారు. ఈ విధంగా ప్రార్థన చేయు వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదన్న విషయం చక్కగా తెలియదు. శ్రీపాదుల వారు బహుచమత్కారులు. నాగుల చెవితి అతి దగ్గరలోనే ఉన్నది. ప్రార్థన చేయువారు, పాలుపోయువారు ఈ పర్యాయం పుట్టవద్దకు వచ్చుటకు జంకుచున్నారు. నాగుల చెవితి రానే వచ్చింది. లోకం ఎంత విచిత్రం! నాగదేవత, నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారమునిచ్చు సందర్భమున అచ్చట ఒక్కరు కూడా ఉండరు. భయభ్రాంతులై పరుగులిడిదరు. వృద్ధ దంపతులు మేము శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్ద ఉంచి ప్రార్థింపగనే 3 నాగులు ప్రత్యక్షమైనవి.
అవి పాలను త్రావి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవ్వరూ ఆ పుట్టలోనికి పాలు పోయుటకు రానే రాలేదు. నాగుల చవితి నాడు మా గ్రామానికి మంత్రగాడు ఒకడు వచ్చి ఉన్నాడు. ఆ మంత్రగానిని మా దాయాదులను గ్రామ పెద్దయు సాదరంగా ఆహ్వానించారు. అతడు ఎంతటి విషసర్పాలనైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమొనరించుకోగలిగినవాడు. పాము కరిచిన ఏ వ్యక్తిని అయినా నూతన మంత్రశక్తితో జీవింపజేయగలిగినవాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా ఉండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనం. ఆ సర్పములను హతమార్చవలనని గ్రామ పెద్దయు మంత్రగాడును తలపోయుచున్నారు. పుట్టకు దరిదాపులలో ఉన్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడింది. మంత్రగాడు తన ఆసననందు కూర్చుని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రాలను బిగ్గరుగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేం బాధపడుతూ ఉన్నాం. మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అమాయకములైన జాతి సర్పాలను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలెనని ప్రార్థిస్తూ ఉన్నాం. మంత్రశక్తికి లోబడినవా అన్నట్లు ఆ సర్పాలు పుట్ట నుండి బయటికి వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకు ఇది ఎంతయో సంతసం కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. బయటికి వచ్చిన ఆ సర్పాలు క్షణక్షణమున ఆకారంలో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మంత్రశక్తికి లోబడినవా అన్నట్లు ఆ సర్పాలు అగ్నికీలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యంగా అగ్నిదేవుడు వాటికి దారి విడిచెను అన్నట్లు అవి వచ్చు మార్గన్నందు మాత్రం అగ్ని చల్లారుచూ ఉండెను. మంత్రగాడు మంత్రమును ఇంకా బిగ్గరగా చదువుచుండెను. సర్పాలు ఏ మార్గంలో వచ్చుచున్నవో ఆ మార్గంలో అగ్ని చల్లారుతూ ఉండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజ్యాలు యథేచ్ఛగా అచ్చటి నుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులు బిత్తరపోయారు. ఇంతలో గ్రామ పెద్ద కుమారునికి పాము కరిచిన వానికుండు లక్షణాలు కనిపించసాగిన. రెండవ కుమారునికి నేత్రాలకు చూపు బాగా తగ్గిపోయింది. పాము కరువకుండగానే సర్పదష్టునకుండు లక్షణాలు ప్రాప్తించి శరీరం విషపూరితమగుట కడు విడ్డూరం. ఉన్నట్టుండి అంధత్వం ప్రాప్తించుటయూ విడ్డూరమే. మంత్రగాడు మంత్రాలనెన్నింటినో పఠించింది, కానీ ఫలితం లభించలేదు. అతని చేతిలో గరుడరేఖ క్రమక్రమంగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమయ్యను. గ్రామ పెద్ద మనస్సులో మహాభయంతో చిన్న అనాథ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరనూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించింది. కొద్ది నిమిషాలలో అతడు విగతజీవుడాయను. శ్రీపాదుల వారి లీల ఏ సమయాలలో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకుని వచ్చి గోలు గోలున ఏడవసాగింది. మేము మాత్రం ఏమి చేయగలం? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ ఇద్దరు కుమారులు స్వస్థత పొందగలరని మాత్రం చెప్పాం. మాంత్రికుని కళేబరం గ్రామ పెద్ద ఇంట వద్ద ఉండింది. గ్రామ పెద్ద కుమారులు ఇద్దరూ విధి వైపరీత్యానికి లోనయ్యారు. మా దాయాదులు మహాభయంతో వణికిపోసాగారు. వాతావరణమంతయును విషాదభరితంగా మారిపోయింది. చనిపోయిన మాంత్రికుని శవాన్ని శ్మశానానికి తీసుకుపోయారు. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడింది. నిప్పంటించిన శవంలో అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరివాండ్రు చనిపోయిన మాంత్రికుడు దెయ్యమై తిరిగి శరీరంలో ప్రవేశించినాడని, వానిని రక్షించిన ఎడల ఇదే శరీరంతో అతడు ప్రేతాత్మ చేయు దుష్టకార్యాలన్నీ చేస్తాడని, అతని శవం కాలి బూడిదే అయిన ఎడల కేవలం ప్రేతాత్మగానే ఉండి తనకి వశమయ్యుండెడి వారి దేహాలందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించుననియు, అందుచేత శవానికి నీళ్లు పోయి ప్రయత్నం మానుకున్నారు. విగతజీవుడై ఉపాధిరహితుడుగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన స్వంత ఉపాధిలోనే ప్రవేశించడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగి ఉండి సమాజానికి విశేష వినాశనం దుఃఖాలను కలిగించి తీరునని వారు తలపోశారు. ప్రారబ్ధానుసారంగా ఆయా వ్యక్తుల మానసాలందు ఆయా భావాలను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతారతత్వం యొక్క నిజస్వరూపాన్ని బోధపరుచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానం. కాటికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడు బాధను చూడలేక నీళ్లను తెచ్చిపోసింది. అయినను అది అగ్నిని ఆర్పలేదు సరికదా,
ఆజ్యం పోసినట్లు ప్రజ్వలింపజేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను అతని శరీరం ఏమాత్రమూ కాలలేదు. అవయవాలేవీనూ వికృత అవస్థను పొందలేదు. నరకన్నందు అనుభవించు బాధను సశరీరుడై అతను అనుభవించుచుండెను. నాయనా శంకర భట్టు, రౌరవాది మహానరకాలందు అనేక అర్బుదముల నుండి నానాయాతలను అనుభవించు జీవులుంటారు. స్నానం చేయునప్పుడు శిఖను పిండుకున్నప్పుడును, గావంచాను పిండుకున్నప్పుడును, భోజన సమయం నందు రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం ఆర్దినాం ఉదకం దత్తం అక్షయముపతిష్టతు అని పరిశేషణం చేసి విడుచు నీరును అపుణ్య నిలయమైన రౌరవాది నరకాలందు అనేక అర్బుదాల కాలం నుండి దాహార్దులుగా ఉన్నవారికి దాహోపశమనాన్ని కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారం. ధర్మభ్రష్టులు మహాపాపాలు చేయువారులకు వారు యమధర్మరాజు వంటివారు. మాంత్రికుని శవం చితి నుండి లేచి గంతులు వేస్తూ గ్రామ పెద్ద ఇంటికి చేరింది. అగ్నిచేత దహింపబడకుండగా అగ్ని వలన మహావేదనం అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరింది. మేమందరం గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్తకథా ప్రసంగాలను చేసుకొనుచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామ సంకీర్తనం చేసుకొనుచున్నాం. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమును ఎంతయో పవిత్రం చేయుచుండెను. స్థూల రూపమున ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమునందలి దివ్య కిరణాలు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతం చేయుచుండును. వారి కరుణారూపం నుండి వెలువడు దివ్య కిరణాలు కోటానుకోట్ల బ్రహ్మాండాలను పవిత్రం చేస్తూ ఉండును. అందుండి వెలువడు దివ్య కిరణాలు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థల ఎందుండు అవధూతలు అంశావతారములు మహాసిద్ధపురుషులు మహాయోగులు మొదలైన వారిని పవిత్రం చేస్తూ ఉండును. వారి దివ్యనామ స్మరణం చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందురు. వారు వారి దివ్యలీలల వలన తమ ఉనికిని సత్తాను రుజువు చేస్తూ ఉంటారు. దత్తుడు దిగంబరుడా, శ్రీపాదుడు దత్తుడా, అతడు కూడా దిగంబరుడేనా, వస్త్రం లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకుని వచ్చి అగ్నిశిఖలతో శరీరానికి క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టినారనిన ఇది సామాన్యమైన విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలల్ని ఎప్పుడైనా విన్నామా, కన్నామా? అంతయును చిత్రం, విచిత్రం, అశ్రుతం, అతర్క్యం. వారి శ్రీచరణాల మ్రోల వినమ్రులై శరణాగతులైన వారు తల్లివడిలో సంపూర్ణ రక్షణలో ఉన్న పసిపిల్లవలే హాయిగా ఉందు. వారు సర్వశుభములను సౌఖ్యాలను పొందెదరు. శ్రీపాదుల వారి నామస్మరణం జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యం చేయుచు ఉపశమనాన్ని పొందుచుండెను. నృత్యమును ఆపిన ఎడల బాధ మిక్కుటమగుచుండెను. దిగంబరావస్థలో నృత్యం చేయుట అతనికి బాధాకరంగా ఉండెను. ఇది ఎంతైను స్వయంకృత అపరాధమనియు ఆ అపరాధం యొక్క కర్మఫలమును ఈ విధంగా అనుభవించుచున్నాననియు అతడు తెలుసుకున్నాడు. ఎన్నో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయాలని అతడు గుర్తు చేసుకున్నాడు. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అని అతడు తలపోశాడు. అతనిలో పశ్చాత్తాపం మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చాడు. అతని మనస్సులో ఈ పరిణామం జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయాన్ని అతనికి ధరించుటకిచ్చాను. అతడు మహోత్సాహంతో సంకీర్తనలో పాల్గొన్నాడు. సూర్యోదయం అగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చింది. శ్రీపాదుల వారికి నైవేద్యమియ్యబడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోటిలో పోయగా వానికి మైకం తగ్గి స్పృహలోనికి వచ్చింది. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ సాధువర్తనుడనై ఇక జీవించదనని ఎటో వెడలిపోయాను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పాడు. 3 సర్పరాజ్యాలు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షాలు మొలిచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయును సన్యాసి అయాచితంగా మా ఇంటికి అరుదించెను. అతడు ఈ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో ఉండేవాడు.
ఒకానొక శనివారం ప్రదోష సమయం నందున మా చేత తయారు చేయించబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యమిడి మాకు కూడా ప్రసాదంగా ఇచ్చి భుజింపమని అతడిలా వచించెను. శ్రీపాదుల వారు పీఠికాపురం నందలి వారి మాతామహాగృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చునడివారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యంతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలంలో ఉన్న శ్రీపాదుల వారికి తినిపించేది. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థాను నామత్రయానికి సంకేతమే ఈ 3 వృక్షాలు. కాలాంతరమున పీఠికాపురం నందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలం నందు ఔదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్షమూలమునున్న శ్రీపాదుల వారికి శనిప్రదోష సమయం నందు హల్వా నైవేద్యమిడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహం కొంగు బంగారమయ్యుండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియూర్ధుడమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను ప్రయాణమయ్యాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.